ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాల్లో అనేక పర్యాటక కేంద్రాలున్నాయని వాటిని అభివృద్ధి చేయాలని వైఎస్ఆర్సీపీ పాలకొండ ఎమ్మెల్యే కళావతి కోరారు. టూరిజాన్ని డెవలప్ చేస్తే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ గిరిపుత్రులకు మేలు జరుగుతుందని, కానీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలుపుకొని ఒక డివిజన్ పరిధిలో ఉంది అధ్యక్ష. ఈ టూరిజం శాఖకు విశాఖ డివిజన్కు గత 2 సంవత్సరాల నుంచి లేదని తెలియజేయడం జరిగింది. ఎస్టీ సప్లైన్ కింద కూడా ఎంత మొత్తం నిధులు కేటాయించారంటే జవాబు లేదు అధ్యక్ష. కేటాయిస్తే ఎంత అని చెప్పింది కూడా ఇందులో చాలా తక్కువ అధ్యక్ష. అయితే మాకు మా విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఏమీ చేయలేదన్నది ప్రభుత్వం వారు తెలియజేశారు అధ్యక్ష. అయితే మా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో చారిత్రక కలిగిన కోటలు, పురాతన విశిష్టత కలిగిన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధారామాలు, సుదీర్ఘమైన సాగర తీరం కాకుండా పచ్చని ప్రకృతితో నిండిన అటవీ ప్రాంతము, వన్యప్రాణులు, వనమూలిక, ఔషధి వన మొక్కలు మరియు ఏజెన్సీ ప్రాంతంగా ఉండే గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, వాయిద్యాలు, నృత్యరీతులు, ప్రత్యేకమైన చిత్రలేఖనం పూర్తి స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి అలాగే కాకుండా ఆహ్లాదకరమైన లోయలు, జలపాతాలు, పర్వతారోహణకు ట్రెక్కింగ్ అనువైన ప్రదేశాలు, చక్కని వ్యూ పాయింట్స్, అంతేకాకుండా అరకు నుండి మక్కువ, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, బామిని, సీతంపేట, మందస కలుపుకొని పూర్తి కొండ ప్రాంతం కాబట్టి దీన్ని హెలికాప్టర్గా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ దీని గురించి ఆలోచన ఇంతవరకు చేయలేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. వీటన్నిటిని ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీ కింద చేస్తే బాగుంటుంది. ఈ ఐటీడీఏ 2 ఐటీడీఏలు పార్వతీపురం, సీతంపేట పరిధిలో టూరిజం శాఖ దృష్టి పెట్టలేదు అధ్యక్ష.